ఈ సినిమా రంగంలో ప్రస్తుతం ఉన్న వాళ్ళకి, రేపు ప్రవేశించే వాళ్ళకి నేను కోరేది ఒకటే, అయ్యా కుటుంబ సభ్యులందరూ వచ్చి సినిమాలు చూసే విధంగా సినిమాలు తీయండి, సినిమాలు రాయండి, సినిమాలు నటన చేయండి. సకుటుంబ సపరివార సమేతంగా అమ్మ, నాన్న, భార్య, పిల్లలు అందరం కలిసి, ఎవరికి వాళ్ళు వేరువేరుగా చూడడం కాదు, కలిసి సినిమా చూసే పరిస్థితుల్లో సినిమాలు ఉండాలని నేను కోరుకుంటున్నా. ఈ మురళీమోహన్ గారి యొక్క ఈ 50 సంవత్సరాల యొక్క ఈ నటనా జీవితాన్ని మనం వారికి ఇవాళ సత్కరిస్తున్న సమయంలో నేను సినీ రంగానికి ఇచ్చే సలహా ఒకటే, అదే నేను ఇందాక చెప్పినట్టు యొక్క కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని, భారతీయ సంస్కృతిని సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీయండి, సినిమాలు నటించండి, డైలాగులు రాయండి. డబుల్ మీనింగ్ ఇచ్చే డైలాగులు అవసరం లేదు, మామూలు డైలాగులతో కూడా సినిమాలు నడుస్తాయి. పాత గుండమ్మ కథ, పాతాళ భైరవి, మాయా బజార్ సినిమాల్లో ఈ అశ్లీల పదాలు లేవు. అలాగే రామోజీరావు గారు తీసిన చాలా సినిమాల్లో మనకి అశ్లీలత కనిపించదు. మురళీమోహన్ గారి సినిమాల్లో కూడా అశ్లీలత కనిపించదు. కుటుంబం అంతా వెళ్ళి సరదాగా, సినిమా అంటే వినోదాన్ని ఇచ్చేది, విజ్ఞానాన్ని ఇచ్చేది, ఆనందాన్ని కలిగించేది. ఇతరులతో పంచుకుంటే ఆనందం చెప్పనలివి కాంది. అలా ఇతరులతో పంచుకోవాలంటే మంచి ప్రమాణాలున్న సినిమాలు తీయాలా. ఈ సందేశాన్ని అందరు కూడా గమనించాలని చెప్పని సందర్భంగా మనం చేస్తున్నాను. గురించి ఎందుకు చెప్పానంటే, సినిమాకు వెళితే కాస్త సినిమా మనకి తక్కువ ఖర్చుతో ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేదిగా ఉండాలి. అంతేగాని ఆ సినిమాకి వెళితే సినిమా సగంలోనే అరే బాబు ఎందుకు వచ్చావరా నాయన, ఎప్పుడు అయిపోద్ది సినిమా అనే పరిస్థితి కనిపించకుండా ఉండే సినిమాలు నేటి అవసరాన్ని మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాను. సినిమా వ్యాపారమే, నేను అసలు కాదన్ను, కానీ ఆ వ్యాపారం సమాజానికి మేలు చేసే విధంగా ఉండాలి. అది ఇప్పటి తరానికి నచ్చే విధంగానే కాదు, రాబోయే తరం కూడా గుర్తుపెట్టుకున్నట్టుగా సినిమాలు రావాల్సిన అవసరం ఎంతో ఉంది. సమాజాన్ని ప్రతిబింబించేదే సినిమా. సినిమాలో చూపించేది సమాజం చాలా వరకు దాన్ని ఫాలో అవుతుంది. సినిమాను చూసి చాలామంది పిల్లలు బాగుపడతారు, సినిమాను చూసి చాలామంది పిల్లలు చెడిపోతారు. అంటే మంచిని చెడును రెండు కూడా సినిమా అందించగలదు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మంచిని పెంచే విధంగా మంచి పదాలను, మంచి ఇతివృత్తాలను ఎంచుకొని సినిమాలు తీయాలని, సంగీతం సాహిత్యంతో పాటు సంస్కారం కూడా ఉండాలి. సంగీతము సాహిత్యము దానితో పాటు సంస్కారం కూడా సమ్మిళితం అయితే ఆ సినిమా పండుతుంది తప్పనిసరిగా. నటన, ఘటన, మాటలు, పాటలు అన్నీ రసవత్తరకరంగా ఉంటే ఆ సినిమా పండుతుంది, నిర్మాత పంట కూడా పండుతుంది. అందువల్ల దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. శృంగారం అశ్లీలంగా ఉండే సినిమా కొంత పంట పండించవచ్చు, కానీ ఆ పంట ఎలకాలం ఉండదు, అది ఆ పంట మళ్ళీ ఎండిపోతుంది. అందువల్ల మనందరం కూడా ఈ అసభ్యకరమైనట్టు, అశ్లీలకరమైనట్టు, హింసాకరమైనట్టు, జుగుప్సాకరమైనట్టు సినిమాలను ప్రోత్సహించకూడదు. ఒకటి, సినిమాలు తీయకూడదు. రెండు, సినిమాలు ప్రోత్సహించకూడదు.